హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మీ ప్రియాంక రాజ్. ప్లీజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మంగళవారం రోజు బ్లాగ్ అండి. ఇది వచ్చేసి నా డైలీ రొటీన్ లైఫ్ స్టైల్ మీకు యూట్యూబ్ ద్వారా వస్తూనే ఉంటాయి. ప్లీజ్ ఆరాధించండి అండ్ ఆస్వాదించండి మన ఛానల్ని. మంగళవారం రోజు పూజా విధానం అండ్ ఇంట్లో పనులు. సో మార్నింగ్ మార్నింగ్ నేనైతే తలస్నానం చేసేసి ఇంట్లో పని చేసేసి కడపకు ముగ్గు అయితే పెట్టేస్తున్నానండి. సో బయట అయితే నైట్ ఫుల్ వర్షం పడ్డది. బయట అయితే తీవ్రమైన గాలి అయితే వస్తుంది. అసలు ఆ మొగ్గు కూడా ఉండలేదు. మొగ్గు అయితే అస్సలు ఉండట్లేదండి ఆ గాలికి. ఎందుకంటే మా ఇంటి ముందట పక్కన అస్సలు హౌసెస్ ఉండవు. మా హౌస్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి. సో డైరెక్ట్ గాలి మా ఎదురుగానే వస్తూ ఉంటుంది. అసలు డోర్ ఓపెన్ చేస్తేనే చాలు ఇంట్లో ఉన్న ఫొటోస్ అన్నీ షేక్ అవుతూనే ఉంటాయి. సో మా ఆర్చ్లో ఉన్న బొమ్మలు కూడా అన్నీ కింద పడి పగిలిపోయాయండి ఆల్మోస్ట్. సో వర్షం కూడా ఇప్పుడు వచ్చేటట్టే ఉంది. బయట వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. సో పాప వచ్చేసి 8 o'clock స్కూల్కి వెళ్ళిపోయిందండి. మార్నింగే నాకైతే 7 o'clock వంట అయితే అయిపోతుంది. పాపకు లంచ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేస్తాను. ఆఫ్టర్నూన్ టిఫిన్ కూడా అయిపోతుంది. సో పాప వెళ్ళిన తర్వాత ఇంట్లో పని అన్నీ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత పూజ అయితే చేసుకుంటానండి. సో కింద అయితే ముగ్గు పెట్టేసి వచ్చేసాను. మేము ఉండేది ఫస్ట్ ఫ్లోర్లో. సో గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఎంటీనండి. అసలు అంత గాలి ఎందుకు వస్తుందో ఏంటో అర్థమైతలేదండి అసలు. కానీ అక్కడ ఎవరైనా బక్క ప్రాణం వచ్చి నిలబడితే అలా గాలిలో తేలిపోతారు, ఎగిరిపోతారు స్పైడర్ మ్యాన్ లాగా. అంత గాలి అయితే ఉందండి బయట. సో నేనంటారా, నేనేం ఎగిరిపోనులే అండి. అంత బక్కగా అయితే ఏమి ఉండను నేను. చూస్తేనే తెలుస్తుంది కదా, కొంచెం నేను చబ్బిగానే ఉంటాను. మరీ అంత బక్కగా అయితే ఏమి ఉండను. నా హైట్కి తగ్గట్టు నేను ఉంటాను. సో బయట ముగ్గు అయితే వేయడం అయితే జరిగిపోయింది. ఎలాగో అలా ముగ్గేసేసి పూజ అయితే స్టార్ట్ చేశానండి. సో పూజ అయితే అయిపోతుంది. సో బయట గాలి కూడా లోపల వస్తుందండి. అంత గాలి అయితే ఉంది. డోర్ క్లోజ్ చేసి అయితే పూజ అయితే చెయ్యలేం కదండి. అందుకని డోర్ ఓపెన్ చేసి చేశాను. సో హారతి అయితే అయిపోయింది. హారతి నేను తీసుకొని అలాగే మా ఆయనను కూడా పిలిచానండి. మా ఆయన అప్పుడే వచ్చేసారు, డ్యూటీ చేసుకొని వచ్చేసారు మార్నింగ్ 10 o'clock. సో అట్లానే మా ఆయనకు పిలుస్తుంటే వస్తా ఆగు అన్నట్టు నెగ్లెక్ట్గా లేజీగా కొంచెం లేట్గానే వచ్చారు. సో హారతి గాలికి ఆగి వచ్చి అయితే హారతి అయితే తీసుకున్నాడండి. సో కుకింగ్ సెక్షన్ ఇంకా కుకింగ్ అయితే ఏం చెయ్యలే. పాప కోసం అయితే పులిహోర అయితే మార్నింగ్ చేసేసాను. సో ప్రతి మంగళవారం శనివారం ఇంట్లో పూజ అయితే నేను చేశానండి. మంగళవారం అసలు చికెన్ తినను. శనివారం కూడా చికెన్ మటన్ లాంటివి నేనైతే తినను. సో మా ఆయన తింటానని ఆయన తెచ్చుకున్నాడు చికెను. నేను తిననని తెలిసి కూడా తెచ్చుకున్నాడు. చూడండి, ఇక ఆయన నేను కుక్ చేసుకుంటాలే నువ్వేం కుక్ చేయకు అంటేనే ఇక నేను ఆనియన్ మిర్చి అయితే కట్ చేసి ఇవ్వడం అయితే జరిగింది. సో కుకింగ్ అయితే బాగా చేస్తాడండి మా ఆయన. కుకింగ్ సూపర్. సో ఎంతైనా అదృష్టం ఉండాలండి. హస్బెండ్ కుక్ చేసి పెట్టినప్పుడు తినాలంటే ఎంతో రాసిపెట్టి ఉండాలి. చాలా బాగా చేస్తాడు. మా పాప నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా ఆయన అయితే చాలా కుక్ చేసి పెట్టిండు. సో కరోనా సెకండ్ వేవ్ టైంలో మేము విలేజ్కి అయితే వెళ్ళిపోయాము. నేను మా ఆయన ఇద్దరమే. సో మా అత్తమామ వాళ్ళు కూడా హైదరాబాద్లోనే ఉంటారు. సో ఇక్కడ నుండి మేమైతే విలేజ్కి వెళ్ళిపోయాము. అక్కడ కూడా మొత్తం మా ఆయనే చూసుకున్నాడు. సో కుకింగ్ చేయడం పెట్టడం, కానీ ఆ టైంలో నేనైతే తినలేదు సరిగా. కానీ సూపర్ చేశాడు పులిహోర లాంటివన్నీ. సో పాప అయితే పులిహోర తింటా మమ్మీ నాకు ఏం వద్దంటే మార్నింగ్ పులిహోర చేశానండి. లెమన్తో పులిహోర చేసేసాను. చాలా బాగుంది, అసలు చాలా బాగా వచ్చింది. పాపకు లంచ్ కానీ పులిహోర పెట్టేసి కొంచెం మిగిలింది. పూజ అయిపోయిన తర్వాత నేనైతే తినేసాను. సో మా ఆయన అయితే కుకింగ్ అయితే వంట రూమ్లో ఏం చేస్తుండో నేనైతే అన్నీ క్లీన్గా పెట్టుకున్నా. ఆయన వచ్చి మొత్తం వంట చేస్తూ కిచెన్ రూమ్ మొత్తం గబ్బు చేసేస్తాడు. సో ఫ్రై చేస్తున్నాడు.
అన్నీ అయితే ప్రిపేర్ చేసి అక్కడ పెట్టేశాను, ఆనియన్ అవన్నీ. లాస్ట్కు టమాటా కట్ చేసి ఇవ్వమంటే టమాటా అయితే కట్ చేసి ఇస్తున్నానండి. కుక్ చేస్తుండు, టమాటా కట్ చేసి టమాటా కట్ చేసి ఇస్తున్నాను. అయిపోయిందా అండి? ఏం చేస్తుర్రు? చికెన్ వండుతూ చకోడీలు తింటుండు. చూద్దాం మీ చికెన్ కర్రీ. చికెన్ ఫ్రైయా కర్రీనా? ఫ్రైయా? ఓకే, ఎంజాయ్, తినండి బాగా. బట్టలు అయితే వేసేయాలండి. నైట్ అయితే ఫుల్ వర్షము అసలు. మీరేమో చికెన్, మీరేమో ఆవకాయ పచ్చడి. ఆవకాయ పచ్చడి సూపర్. ఈవినింగ్ పాప కూడా స్కూల్ నుంచి ఇంటికైతే వచ్చేసిందండి, మా చిట్టి తల్లి. సో అలా బాల్కనీలో కూర్చున్నాం, నేను, మా చిట్టి తల్లి, మా హస్బెండు. గాలి సేమ్ మార్నింగ్ నుంచి నైట్ వరకు అదే గాలండి, ఫుల్ గాలి వస్తుంది. మా ఆయనకైతే డ్యూటీ నుంచి రాగానే అండ్ టీ ఎక్కువ తాగుతాడు, చాయ్ అయితే పెట్టాలి ఊకే. సో చాయ్ చేసుకొని తాగుతున్నాం, అక్కడ కూర్చొని అలా మాట్లాడుకుంటూ చిల్ అవుతున్నామండి. చాయ్ బిస్కెట్ తాగుతూ మాట్లాడుతున్నాం, ఏదో జోక్ వేసే నేను నవ్వుతూనే ఉన్నా. సో ఇదండి మా వ్లాగ్, డైలీ రొటీన్ లైఫ్. వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఉండాలండి. అండ్ అలాగే మన వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మా ఆయనకు, మా పాపకు కూడా చాలా చాలా థ్యాంక్స్. నా ఛానల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు.